నేను సడన్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సి వచ్చింది. నా మీద కేసు పెట్టారు. అరే, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే పెద్దవాళ్ళకు మీకు కొంచెం అనుభవం ఎప్పుడన్నా ఉందేమో, ఏదైనా కేసులు లేకపోతే ఏదన్నా ఇబ్బంది ఉంటే వెళ్ళారేమో, కానీ నేను ఎప్పుడు నా జీవితంలో వెళ్ళలే. కేసు పడిపోయింది, ఏం చేయాలో తెలియదు. దేవా నువ్వు ఉన్నావు చాలు అనుకున్నాను. ఏ ఇబ్బంది లేకుండా దేవుడు నన్ను బయటకు తీసుకొచ్చేసాడు. 12 లక్షలు అప్పు నుంచి ఈరోజు 14 లక్షల కారు కొనుక్కోవడానికి దేవుడు నాకు కృప చూపించాడు. ఎందుకు నేను చెప్తున్నానంటే, ఏదో మీరు కూడా 14 లక్షల కారు కొనుక్కోవాలంటే ఇవ్వడు దేవుడు. ఇస్తాడా? మీరు ముందు దేవుడిని ఆహ్వానించండి, దేవుడు ఏది ఇయ్యాలో అది ఇస్తాడు మీకు. నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, దేవుడిని మనము మనసులోకి ఆహ్వానిస్తే దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. నువ్వు ఎంత విశ్వసిస్తే అంత గొప్ప ఆశీర్వాదం దేవుడు ఇస్తాడు. కానీ ఆ విశ్వాసం నీలో నాలో ఉందా అని మనం ఆలోచించాలి. ఈరోజు ఇక్కడ నుంచి వెళ్ళిపోగానే దేవుడిని మర్చిపోయామా? మరలా మన ఇల్లు, మన పాలు, మన పెరుగు అదే ఉందా లేదా? దేవా థ్యాంక్ యూ, ఈరోజు నీకు నీ కృతజ్ఞతలు తండ్రి, ఈరోజు నన్ను జీవింపజేసావు. ఎంతో మంది ఈ ప్రపంచంలో చనిపోయారన్నా. ఇదిగో ఈరోజు నేను పరలోకం వెళ్తానని నాకు ఒక నమ్మకం ఉంది. ఎందుకంటే నీవు నా కోసం భూమి మీదకి వచ్చావని ఎప్పుడన్నా ఆయన కృతజ్ఞత చెప్పామా? ఈరోజు దేవుడి గురించి ఎక్కువ మనం ఆలోచించట్లే. ఆయన ఎలా ఉన్నాడో తెలుసా? వీడరాని లోకమును వీడటకు ఆయన కాదనుకోలేదు, కానీ ఆయన భూమి మీదకి వచ్చాట. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యముని ఎంచుకోనలేదు, కానీ పరలోకంలో నేను ఇక్కడే ఉండాలి అనుకోలేదు, కానీ ఆయన భూమి మీదకి వచ్చాడట. నేను భూమి మీదకి వచ్చి శరీరము రక్తము ధరించి చనిపోయేటువంటి ఈ స్వభావము ధరించి ఇదిగో ఈ లోకములో ఉన్నటువంటి వారందరి కొరకు నేను బలి అయిపోతానని ఆయన కిందకు వచ్చాడట. నీకోసం, నా కోసమే. మనం అనుకుంటాం ఇదిగో దేవుడికి బలి చేద్దాము. పాపం అన్యం పుణ్యం తెలియనటువంటి ఒక జీవి ప్రాణము బలిస్తే మనం పాపం చేసి దాన్ని బలిస్తాం. దేవుడు అన్నాడు, నేనే నీకోసం బలి అవుతాను, నువ్వేని బలి ఇవ్వకు, నేనే బలి అవుతాను, నీకోసం బలి అవుతాను. దేవుడు అండి. ఒకప్పుడు నేను అనుకున్నాను నలుగురిని కొడితే హీరో అనుకున్నాను. హల్లెలూయా. ఏంటంటే హీరో ఏంటి? నలుగురిని కొడితే హీరో అనుకున్నాను. తర్వాత అర్థమైంది నలుగురి కోసం దెబ్బలు తింటే హీరో అని అర్థమైంది. హల్లెలూయా. హీరో ఎవరండి? నలుగురి కోసం అడ్డుపడి దెబ్బలు తిన్నాడు హీరో. ఎందుకంటే రక్షిస్తున్నాడు. నలుగురిని ఎగిరితే హీరోనా? కాదనిపించింది. నా యేసయ్య నా కోసం దెబ్బలు తిన్నాడండి. ఆయన చిటికేస్తే భూమి అంతా మండిపోద్ది, ఆయన చిటికేస్తే ప్రపంచం ఆగిపోద్ది, ఆయన చిటికేస్తే ఒక్క నిమిషము నేను ఊపిరిని ఆపితే ప్రపంచంలో ఏ ప్రాణి ఉండదు. అంత శక్తి గలవాడు నా కోసం వచ్చి దెబ్బలు తిన్నాడు, నీకోసం వచ్చి దెబ్బలు తిన్నాడు, నీకోసం వచ్చి ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడు. నువ్వు చేతులతో చేసిన పాపానికి ఆయన మేకులు కొట్టించుకున్నాడు. నువ్వు పరిగెత్తిపోయి వేరే వాళ్ళని తన్నావో, పాపం చేయడం పరిగెత్తావో, దానికోసం ఆయన మోకాళ్ళల్లో, ఆయన కాళ్ళల్లో మేకులు దిగించుకున్నాడు. నీవు ఆలోచన చేసి పక్కన వాడిని హింసించేటువంటి ఆలోచన చేస్తే నీకోసమైనా మళ్ళా కిరీటం పెట్టుకున్నాడు. నువ్వెంతో మందిని అవమానించావు కదా, ఆయన ముఖం మీద ఉమ్ము వేస్తే తిరిగి మాట్లాడలేదు, క్షమించాడండి. అంతకంటే గొప్ప హీరో నాకు ఎవరు నడపలేదు. అందుకే ఆయన ఇష్టపడ్డాను. నేను మార్షల్ ఆర్ట్స్లో ఇంటర్నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ని, సౌత్ ఏషియన్ గోల్డ్ మెడలిస్ట్ని. మార్షల్ ఆర్ట్స్ అంటే కరాటే, కుంఫు అన్ని వదిలిపెట్టేసా. కొట్టడం హీరోయిజం కాదు, నలుగురిని కాపాడడం, నలుగురికి సర్వీస్ చేయడం, నలుగురి కోసము బ్రతకడము హీరోయిజం అనిపించింది. యేసుక్రీస్తు వారు నాకు చెప్పారు. అందుకే విడరాని లోకమును వీడకూడదని తలచెక్క నా కోసం భూమికి వచ్చావా, రక్తమంతా దారబోసి సిలువ పైన మరణించి 3వ రోజు తిరిగి లేచావా. వీడరాని లోకమును వీడకూడదని తలచెక్క నా కోసం భూమికి వచ్చావా, రక్తమంతా దారబోసి సిలువ పైన మరణించి 3వ రోజు తిరిగి లేచావా. నా కోసం వచ్చావు, మరల వస్తానన్నావు, నా కోసం వచ్చావు, మరల వస్తానన్నావు, నీ కోసం వేచి ఉంటాను యేసు, నీ కోసం వేచి ఉంటాను. ఆయన్ని మీరు హృదయంలోకి ఆహ్వానించాలనుకుంటున్నారా? ఒకవేళ అనుకుంటే నాతో పాటు ఆయన కోసం వేచి ఉంటామని చెప్తాను. ఓకే,
నీ కోసం వేచి ఉంటాను యేసు, నీ కోసం వేచి ఉంటాను, నీ కోసం వేచి ఉంటాను యేసు, నీ కోసం వేచి ఉంటాను. యేసుని మాటే నాలో వింటూ ఉంటూ గడుపుతుంటే రేపంటే భయము పుట్టదు. మేఘాలపై నీవు రాజువలే వస్తూ ఉంటే నీకోసం వేచి ఉంటాను. ఆయన కోసం ఒకవేళ నువ్వు ఆలోచిస్తే, ఆయన నీ హృదయంలో ఆహ్వానించాలనుకుంటే ఆయన అంటున్నాడు, నీవు నాకు పంచభక్ష పర్వణాలు పెట్టనవసరం లేదు, కేవలము నీ హృదయంలోకి ఆహ్వానించు. ఎందుకంటే నేను నీ గడప దాకా రాగలను, కానీ నువ్వు ఆహ్వానించకపోతే నీ ఇంట్లోకి రాలేను నేను. ఇదిగో మీ ఊరి దాకా నేను రాగలను, కానీ నువ్వు ఆహ్వానించకపోతే నీ గడప దాకా రాలేను నేను. ఈరోజు నువ్వు దేవా ఎంత గొప్పవాడవట కదా, మా అందరి కోసం, ఈ ప్రపంచ మానవాళి కోసం ప్రాణత్యాగం చేసి అంత ప్రేమించావట కదా. నా స్థితి నీకు తెలియదా? నా పరిస్థితి నీకు తెలుసు కదా. ఇంతకాలం నేను నిన్ను ఆహ్వానించలేకపోయాను, ఇదిగో ఈ దినాన నేను ఆహ్వానిస్తున్నాను అని నేను ఒక్క మాట చెప్పగలిగితే, ఈరోజు నిజంగా మీరు ఆహ్వానించాలనుకుంటే, ఇక్కడ కూడి ఉన్నవారు కావచ్చు, వింటున్నటువంటి వారు కానీ, మీ మనస్సులను దేవుని మీద ఉంచి, అయ్యా నేను ఈరోజు ఆహ్వానిస్తున్నాను, నేను చూడాలనుకుంటున్నాను అని మీరు కళ్ళు మూసుకొని ఆయన అడగండి. నేను ప్రార్థన చేస్తాను. ఆయన ఖచ్చితంగా మీరు నిజాయితీగా, నిస్వార్థంగా, విశ్వాసముతోటి ఆయన్ని పిలిస్తే ఆయన ఖచ్చితంగా నీ హృదయంలోకి వస్తాడు. ఆయన వచ్చినప్పుడు